హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అవర్ న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఐడిఎఫ్సి బ్యాంక్ నుండి మొదటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్లో మేనేజర్ పోస్టులు అనేది భర్తీ చేశారు. వీళ్ళు వచ్చేసి మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ జాబ్ అనేది ఇస్తున్నారనమాట. పర్ యానం వచ్చేసి మీకు 6 lakhs వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు కంపెనీ వాళ్ళే వచ్చేసి ఐడిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ కిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. వీడియోలో వచ్చేసి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వీడియోని వచ్చేసి అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో చూస్తున్న వ్యూవర్స్కి అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, వీడియోని చూసేసి వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరు అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ముందుగా మనం జాబ్ యొక్క కోర్స్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మనకి కోర్స్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మనకి 4 months అయితే మనకి క్యాంపస్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 3 months వచ్చేసి ఇంటర్న్షిప్ ఉంటుంది. అండ్ మనకి ఈ రెండు కంప్లీట్ చేసుకున్న తర్వాత 5 months వచ్చేసి జాబ్ ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. ఈ జాబ్ ట్రైనింగ్లో వచ్చేసి మీకు బ్రాంచ్ యొక్క ప్రాసెస్, అలాగే కస్టమర్స్ గురించి, అలాగే మొత్తం మీకు ఫీల్డ్ విజిట్స్ ఇలాంటివన్నీ మీకు ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. అలాగే మీకు ఇంటర్న్షిప్స్లో వచ్చేసి మీకు ఐడిఎఫ్సి వచ్చేసి ప్రొవైడ్ చేస్తున్న కస్టమర్ యొక్క డీటెయిల్స్, వ్యాలిడిటీ వెరిఫికేషన్స్ ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేయాల్సి ఉంటుందన్నమాట ఇంటర్న్షిప్స్లో వచ్చేసి. అలాగే మీకు వచ్చేసి 4 months క్యాంపస్ ట్రైనింగ్లో వచ్చేసి వాటి యొక్క ఐడిఎఫ్సి బ్యాంక్ యొక్క మీకు మొత్తం స్ట్రక్చర్ అనేది ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా గైస్? ఇంకా మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో వచ్చేసి. అండ్ మీకు సెకండ్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. అండ్ థర్డ్ వచ్చేసి మీకు ప్యానెల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎవరైతే టెస్ట్ అనేది పాస్ అవుతారో వాళ్ళకి వచ్చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మీకు లెటర్ అనేది రావడం జరుగుతుంది, ఆఫర్ లెటర్ అనమాట. ఎవరైతే ఇంటర్వ్యూ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసుకుని సెలెక్ట్ అవుతారో వాళ్ళకి వచ్చేసి ఆఫర్ లెటర్ అనేది వస్తుంది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మీకు క్యాంపస్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ సిక్స్త్ వన్ మీకు ఇంటర్న్షిప్. అండ్ లాస్ట్లో వచ్చేసి మీకు జాబ్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. అండ్ మీకు 5 months జాబ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు జాబ్లో అనేది మీరు జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఓకేనా గైస్? అండ్ మీకు ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకి ఈ జాబ్కి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకున్న ఫ్రెషర్స్ ఆర్ ఎయిదర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అనమాట. అలాగే మనకి ఏజ్ చూసుకున్నట్లయితే మనకి బిట్వీన్ 18 నుంచి మనకి 28 మధ్యలో ఎవరైతే ఉంటారో ఈ జాబ్స్కి వచ్చేసి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఇది వచ్చేసి ఫుల్ టైం జాబ్ అనమాట, ఎటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాదు. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఫుల్ టైం ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఎలిజిబుల్ అనమాట అప్లై చేసుకోవడానికి. ఎనీ డిగ్రీ, ఎనీ బ్రాంచ్ అయినా పర్లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా గైస్? అండ్ మీరు శాలరీ చెప్పిన విధంగానే మీకు స్టార్టింగ్లో మీకు 6 lakhs per annum అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు డ్యూరింగ్ మీకు క్యాంపస్ ట్రైనింగ్, జాబ్ ట్రైనింగ్ ఇలా మీరు నేర్చుకుంటున్నప్పుడే మీరు వచ్చేసి దాదాపుగా మీరు 3 lakhs వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అలాగే దీనికి వచ్చేసి మీరు 100% మీరు ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది. ఓకేనా గైస్? అది కూడా మీరు 2 times అయితే మీరు ఫీజు అనేది కట్టవలసి ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ జాబ్ రోల్ చూసుకున్నట్లయితే మనకి అక్విజిషన్ రిలేషన్షిప్ మేనేజర్ జాబ్ రోల్ అనమాట. మనకు వచ్చేసి మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్? అండ్ సెకండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్లీ మీరు ఎలా అప్లై చేసుకోవాలనుకుంటున్నారంటే ఇక్కడ మీ యొక్క టైటిల్ ఇవ్వాల్సి ఉంటుంది. జాబ్ రోల్ వచ్చేసి అక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, మీ యొక్క లాస్ట్ నేమ్, అండ్ మీ యొక్క స్టేట్, మీ యొక్క సిటీ, మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ మీ యొక్క ఈమెయిల్ అనేది ఇచ్చేసి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు వచ్చేసి టెస్ట్ కండక్ట్ చేసే టైంలో మీరు అవైలబుల్గా ఉండాలి. ఓకేనా గైస్? టెస్ట్ వచ్చేసి మీకు ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు. ఓకేనా గైస్? అండ్ ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. ఓకేనా గైస్? ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే హౌ టు అప్లై అయితే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. నిన్న వచ్చేసి మీకు మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్? వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.